పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదివినటువంటి వాక్య భాగము మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట. ప్రభు సిలువలో పలికినటువంటి రెండవ మాట. పలు సందర్భాల్లో దీని గురించి మనము వాక్యము వినే ఉంటాము. అయితే నేటి దినాన ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉండగా దానిని మనము ఆయన ఆత్మ శక్తి చేత గ్రహించదుముగాక. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో ఇదే అధ్యాయము 39వ వచనము నుండి మనము చూస్తే, ఆయన సిలువ వేయబడ్డారు. ఆయనతో పాటు కుడి ప్రక్కన ఒకడు, ఎడమ ప్రక్కన ఒకడు, ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. వీరిలో ఒకడంటాడు, నీవు దేవుని కుమారుడవు, క్రీస్తువు, అభిషిక్తుడవు, రక్షకుడివి అని అంటున్నావు కదా, నిన్ను నీవు ముందు రక్షించుకొని ఆ తర్వాత నన్ను రక్షించు అని దుర్మార్గమైన ఆలోచనతో, పాప పశ్చాత్తాపము ఏమాత్రము లేక, తాను పాపి అని ఏమాత్రము గుర్తించలేక, పాపములోనే కక్షతోనే ఈర్ష్యతోనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు అతని హృదయ అంతరంగమును ఎరిగి మౌనముగా ఉన్నాడు. నిజమే, వీడినిప్పుడు రక్షిస్తే వీడు మరలా అదే పాపము చేస్తాడు తప్ప వీడి బ్రతుకు మారదు అని ప్రభు అయితే మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, రెండవవాడు అంటాడు, నీవు చేస్తున్నది తప్పు, నువ్వు మాట్లాడుతున్నది తప్పు. మనమైతే నిజముగా పాపము చేసే ఈ సిలువ శిక్షకు పాత్రులముగా ఎంచబడ్డాము, అనుభవిస్తున్నాము, మనకిది తగును అని అంటూ మరొక శ్రేష్టమైన మాట అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయన అనుభవిస్తున్నాడు. చూసావా, అది నిజమైనటువంటి నిర్దోషమైనటువంటి బలి, పవిత్రమైనటువంటి బలి. ఆయన తన జనుల కొరకు రక్షణార్థమైన రక్తము చిందించి పాపక్షమాపణ కలుగజేయడానికి సిలువ యాగమును, సిలువ శ్రమలను అనుభవించి మరణానికి అప్పగించుకుంటున్నాడు. ఆయనది నిజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సాక్ష్యము. ఆయనలో ఏ లోపము లేదు కనుక నీవు మాట్లాడుతుంది తప్పు అని మొదట మాట్లాడినటువంటి దొంగను రెండవ దొంగ గద్దించాడు. అది మాట్లాడిన తర్వాత ప్రభు వంక చూసి అంటాడు, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ఆయనతో ఎంతో వినయముగా దీనముగా వేడుకున్నాడు. ఆ వేడుకోవడము అనేది పెదవులలో నుండి రాలేదు, కాని తన హృదయ అంతరంగంలో నుండి వచ్చింది. ఆయనకు నిజముగా ఒక రాజ్యము ఉన్నది. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. ఇక్కడున్నటువంటి భూలోక రాజ్యాలన్నిటికంటే అది గొప్పది. ఈ లోక రాజ్యాలు కూడా ఆయన ఎదుట నిలబడలేవు అన్న సంగతిని తాను కొద్ది క్షణాల్లోనే, కొద్ది నిమిషాల్లోనే గుర్తించి పశ్చాత్తాపపడి పాప విషయమై క్షమాపణను పొందుకొని హృదయ అంతరంగపు లోతుల్లో నుండి ప్రభువును వేడుకుంటున్నాడు. ప్రియులారా, ప్రభువా, నన్ను కూడా నీ రాజ్యములోనికి తీసుకొని వెళ్ళవా? నన్ను పాపపు లోకములో, నరకములో నన్ను విడిచిపెట్టకు ప్రభువా, నేను పాపము చేసి ఉన్నాను, నన్ను క్షమించు అని అడిగాడు. ఆ మాట విన్న వెంటనే ప్రభు అతనితో సమాధానమిస్తున్నాడు. అతని వైపు చూసి దయగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, ఇది నిశ్చయము, దీనిలో ఏమాత్రము అనుమానము లేదు అని రూఢిగా చెప్పాడు. ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనము గుర్తించవలసింది ఒక శ్రేష్టమైనటువంటి పాఠము ఏదనగా,
ఇద్దరు దొంగలు ప్రభువును చూస్తున్నారు. ఇద్దరికి కళ్ళున్నాయి. ఇద్దరికీ ఒకేలాగా ప్రభు కనిపిస్తున్నాడు. రక్తసిక్తమై రక్తధారలు కారుతో సిలువలో నలిగిపోయినటువంటి ప్రభు దర్శనము ఇద్దరికీ ఒకేలాగానే ఏకరీతిగా కనబడుతున్నది. కాని ఒకడు మాత్రము ఆయనను తృణీకరించాడు. ఒకడు మాత్రము ఇది నిజమైనటువంటి రక్షణ తరుణము అని గుర్తించాడు. ఆయన పాదాల చెంతకు వచ్చి చేరాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము కూడా చూస్తూ ఉంటే సంఘములో వాక్యము అందరికీ ఏకరీతిగానే వివరించబడుతుంది. మనందరి చేతులకు ఒకటే పరిశుద్ధ గ్రంథము అనుగ్రహించబడి ఉన్నది. మనందరము ప్రార్థన చేసేది యేసు క్రీస్తు ప్రభు నామములోనే. మనమందరము కలిసి ఏకంగా కూడేది మందిరములోనే. మనమందరము క్రైస్తవులమే, మనమందరము విశ్వాసులమే. కాని ప్రియ సహోదరి సహోదరుడా, హృదయ అంతరంగపు లోతుల్లో నుండి ఎవరైతే ప్రభు యొక్క శిలువ దర్శనమును చూస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఒకవేళ ఆయనను చూస్తూ కూడా ఇంకా అదే పాపములో, పాత రోత జీవితంలోనే, పాత కాలములోనే అదే చీకటి క్రియలను చేయడానికి మనసును సిద్ధపరచుకొని ఎడల వారు సిలువలో ఉన్నటువంటి క్రీస్తును ప్రక్కనే ఉన్నట్లు చూపిన వారి హృదయములో పాపము తిష్ట వేసుకుని ఉన్నది గనుక వారు నరకానికి మాత్రమే పాత్రులు. వారు దేవుని రాజ్యానికి అనర్హులు. దేవునికి ఒక రాజ్యం ఉన్నది. అది శాశ్వత రాజ్యము. అది వన్నెతరగని రాజ్యము. తరతరాలు యుగ యుగములలో ఉండేటటువంటి రాజ్యము. ఆయన స్థిరమైనటువంటి రాజుగా శాశ్వత కాలము మనలను పరిపాలిస్తాడు అన్నటువంటి ఆత్మీయ జ్ఞానము లేనివారిగా, మిగిలి గుర్తించలేని వారిగా, ఆత్మీయ అందులుగా అనేకులు ఈ రోజుల్లో మనకు కనబడుతూ ఉంటారు, తటస్థిస్తూ ఉంటారు. కనుక ఈరోజు జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ఉపదేశము మనకే అని ఆయన యొక్క దర్శనమును మనము చూడాలి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నా ఎదుట ఆయన ఉన్నాడు అన్న ఆత్మీయ స్పృహ కలిగిన వారమై ఉండాలి. మనము దేవుని వద్దకు వచ్చాము, ఇక మీదట పాపపు పాత జీవితాన్ని కలిగి ఉండకూడదు. పాపపు క్షమాపణ పొందుకొని, మనసు మార్చుకొని, మారు మనసు పొందుకొని దేవుని కొరకు జీవించాలి అని సమర్పణ కలిగిన వారమై ఉండాలి. ప్రభు కూడా అంటారు. ఇదే లూకాసు వార్త 17వ అధ్యాయము 34, 35 వచనాలను మనము చదివితే, ఆ రాత్రి ఇద్దరొక మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగాలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడుననెను అన్న వచనము ప్రకారము ఇక్కడ చదవబడిన వాక్య భాగమును గమనించినట్లయితే తిరుగాని ఇద్దరు విసురుతున్నారు, కాని ఒకరే ఎత్తబడతారు. ఇద్దరు ఒకేలాగా నిద్రిస్తున్నారు, కాని ఒకరు మాత్రమే పరలోకానికి ఎత్తబడ్డారు. ఈ తిరుగాని విసురుతున్నటువంటి మరొక స్త్రీ, ఆ నిద్రిస్తున్నటువంటి మరొక వ్యక్తి, ఇద్దరు విడవబడ్డారు. నరకానికి పాత్రులుగా వారు త్రోయబడ్డారు. కారణము ఏదనగా అందరితో పాటు ఆరాధిస్తున్నట్లే, అందరితో పాటే కీర్తిస్తున్నట్లే, అందరితో పాటే మేము కూడా వాక్యము చెప్తాము అనుకున్నట్లే, అందరితో పాటు మేము కూడా పాటలు పాడుతాము అనుకున్నట్లే, అందరితో పాటు మేము కూడా భక్తులమే, పరిశుద్ధులమే అని ప్రదర్శించుకుంటూ ఉన్నట్లయితే అంతరంగమున భక్తి జీవితము, అంతరంగమున పరిశుద్ధత, అంతరంగమున ప్రతిష్టత, అంతరంగమున ఆయన రాజ్యమును గూర్చినటువంటి బాధ్యత లేని వారు ఇక్కడే విడవబడతారు, నరకానికి త్రోయబడతారు. అయితే రే సహోదరి సహోదరుడా, ఈ లోకములో బాహ్యముగా కనిపిస్తూ అంతరంగమును కూడా అదే పరిశుద్ధతను కలిగి జీవించేవారు మాత్రమే హృదయములో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి వాంఛను బట్టి, పరలోక రాజ్యము మీద వారికి కలిగినటువంటి ధ్యాసను బట్టి దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించేటటువంటి జీవితమును బట్టే
ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతాము అన్న సంగతి వాస్తవము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ సిలువలో రెండవ దొంగ తన నేరాన్ని, తన పాపాన్ని, తన దోషాన్ని గుర్తించాడు. ఈరోజు జీవాక్యము వినిచిన మనము కూడా గుర్తించాలి. మనల్ని మనము గుర్తించినప్పుడే ప్రభు యొక్క పరిశుద్ధతను మనము చూడగలుగుతాం. సిలువలో పాపి చేసింది అదే, తన పాపాన్ని మొదట గుర్తించాడు. కనుకనే ప్రభు యొక్క దర్శనమును, కృపను, రక్షణను గుర్తించగలిగాడు. మనలో మన పాపాన్ని గుర్తించిన ఎడల ప్రభు యొక్క రక్షణను, ఆయన దయను, కృపను, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలను మనము గుర్తించలేము. ఆయన రాజ్యాన్ని ఎరుగని వారముగా, ఆత్మీయ అందులుగా మిగిలవలసిన వారమే. అయితే హృదయంలో నుండి ఆయనను అనుసరించిన ఎడల, హృదయపూర్వకముగా ఆయనను ఆరాధించిన ఎడల, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధిస్తూ, ఆయన సత్య మార్గములో కుడి ఎడమనకు తొట్టిల్లిపోక నడుస్తూ ఉన్న ఎడల ఆయన నిశ్చయముగా అదే మార్గములో పరలోకానికి తీసుకుని వెళతాడు. ఒకవేళ ఆ మార్గాన్ని తప్పి ఆయనను కేవలము ఒక విడిపించగలిగినటువంటి నాథుడని, రక్షించగలడు అని, దీవిస్తాడు అని ఆయనకు మొక్కుబడి చేసుకొని ఆయన ద్వారా కేవలం మేలులను మాత్రమే పొందుకుందాము, ఆయన ద్వారా కేవలము ఆశీర్వాదాలను మాత్రమే పొందుకుందామని అనుకుంటే వారు పరలోక రాజ్యానికి వారసులు కారు అన్న సంగతి ఈ లేఖనము ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి దొంగ అదే అనుకున్నాడు. ఆయన రక్షకుడు కదా, ఆయన అభిషిక్తుడు కదా, ఆయన లోక కళ్యాణము కొరకు పుట్టినటువంటి శకపురుషుడు కదా అని ఆయన ద్వారా మేలులు పొందుకోవడానికి ఈయన ఖచ్చితముగా నన్ను విడిపించగలడు, ఈయనకు ఆ శక్తి ఉంది, ఈయన మహత్ కార్యాన్ని చేయగలడు అని ఆ భూ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచి ప్రభువును అడుగుతున్నాడు. కాని అతని హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి అతడు పరలోకానికి వెళ్ళలేనివాడుగా, దానికి అర్హత లేనివాడిగా మిగిలిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా ఒక చిన్న కథను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒకానొక గ్రామములో వేణు అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి తెలివైన వాడే అయినా చెడు స్నేహాలు, దురలవాట్ల కారణంగా తన జీవితాన్ని తప్పుదారి పట్టించుకున్నాడు. దొంగతనాలు, మోసాలు చేస్తూ గ్రామములో పేరు ప్రతిష్టలు కోల్పోయాడు. వేణుకు భగవంతునిపై నమ్మకము ఉండేది కాదు. పశ్చాత్తాపము అనే మాటకు అతని జీవితంలో చోటులేదు. అతని తల్లిదండ్రులు ఎంతగానో బాధపడి అతని కోసము ప్రార్థించేవారు. ఒక చీకటి రాత్రి వేణు తన స్నేహితులతో కలిసి ఒక పెద్ద దోపిడీకి పాల్పడ్డాడు. ఆ ప్రయత్నంలో అనుకోని ప్రమాదము జరిగి వేణు తీవ్రంగా గాయపడ్డాడు. అతని స్నేహితులు భయముతో పారిపోయారు. ప్రాణాపాయ స్థితిలో రక్తముతో తడిసిన వేణును అతని తండ్రి గుర్తించి ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాడు. వైద్యులు ఆశ లేదు అని చెప్పారు. మృత్యు అతన్ని కమ్ముకుంటున్న వేళ వేణుకు తన జీవితము ఒక్క క్షణములో తన కళ్ళ ముందు మెదిలింది. తాను చేసిన పాపాల చిట్ట అతన్ని భయపెట్టింది. అతడు చేసిన ఒక మోసము వల్ల ఒక నిరుపేద కుటుంబము రోడ్డున పడిన దృశ్యము, తన తల్లిదండ్రుల కన్నీళ్లు, ఇవన్నీ అతన్ని కుంగదీశాయి. ఆ సమయంలో అతని తండ్రి అతని భుజము తట్టి పరిశుద్ధ లేఖన భాగాన్ని తీసి క్రీస్తు శిలువపై ఉన్న ఆ భాగాన్ని చదవడం ప్రారంభించాడు. తండ్రి చదివిన వచనము, ఆయన నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను అన్న మాట చదివి వినిపించాడు. ఆ మాటలు వేణు చెవుల్లో దైవస్వరములా వినిపించాయి. శిలువపై చనిపోతున్న దొంగ తన జీవితము మొత్తము పాపము చేసిన ఆఖరి క్షణములో యేసు వైపు చూసి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని వేడుకున్నాడు. వేణు కళ్ళు మూసుకొని గొంతు సరిగా రాకపోయినా మనసులో వేడుకున్నాడు, ప్రభువా, నేనా దొంగ కంటే
ఘోరమైన పాపిని తండ్రి. నా జీవితము వృధా అయింది. నన్ను క్షమించు, నాపై కనికరము చూపు, నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన నోటి నుండి ఆ మాట రాకముందే అతని హృదయం నుండి వచ్చిన పశ్చాత్తాపము నిజమైనది. తన పక్కన కన్నీరు కారుస్తున్న తండ్రిని చూసి వేణు కన్నీరు పెట్టుకున్నాడు. చివరిసారిగా తండ్రి చేతిని పట్టుకుని చిన్నగా ప్రశాంతముగా ఊపిరి వదిలాడు. ఆస్పత్రి గదిలో అతని శరీరము కదలకుండా ఉన్నా అతని తండ్రి మనసులో మాత్రము ఒక నిశ్చయత ఉంది. వేణు క్షమాపణ పొందాడు. ఈరోజు అతను ప్రభుతో పరదైసులో ఉన్నాడని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, వేణు కథ మన ప్రభు కరుణను, వాగ్దానాన్ని బలముగా గుర్తు చేస్తుంది. మనం చదువుకున్న వాక్య భాగము మనకు 3 గొప్ప సత్యాలను బోధిస్తుంది. మొదటిది, సమయము లేదు. యేసు క్షమాపణ పొందడానికి దొంగకు సంవత్సరాల ప్రార్థన, మంచి పనులు అవసరము లేదు. అతడు తన పాపాన్ని ఒప్పుకొని యేసును తన రక్షకునిగా గుర్తించిన వెంటనే ఆ క్షణమే అతనికి రక్షణ లభించింది. మన పాపాలు ఎంత పెద్దవైనా మన పశ్చాత్తాపము నిజమైతే దేవుని క్షమాపణ తక్షణమే మనకు లభిస్తుంది. రెండవది, క్షమాపణ పరిపూర్ణమైనది. దొంగ చేసింది అల్పమైన పాపము కాదు, మరణ దండన విధించబడేంత ఘోరమైన నేరము అయినప్పటికీ యేసు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని పలికాడు. అంటే ఆయన మన పాపాలను పూర్తిగా కడిగివేస్తాడు. మనము చేసిన పనిని బట్టి కాదు, యేసు చేసిన బలిని బట్టి మనకు రక్షణ లభిస్తుంది. మూడవది, నిశ్చయమైన నిరీక్షణ. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే మాట యేసు అధికారాన్ని చూపిస్తుంది. శిలువపై ఉన్న ఆయన బాధలో కూడా ఇతరులకు నిరీక్షణను, నిశ్చయతను ఇవ్వగలిగాడు. మన జీవితంలో ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు ఉన్నా మనం యేసును విశ్వసిస్తే మనకు కూడా ఆ నిశ్చయమైన నిరీక్షణ ఉంది. ఈ లోకము ముగిసిన తరువాత మనం ఆయనతో నిత్య పరదైసులో ఉంటాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మనము ఒక నిర్ణయము తీసుకుందాం. రేపటి గురించి కాదు, నేటి గురించే ఆలోచిద్దాం. మన హృదయంలో ఏవైనా దాచి ఉంచిన పాపాలు ఉంటే వాటినిప్పుడే ఒప్పుకుందాం. ఎందుకంటే క్షమాపణకు అత్యంత అనువైన సమయము ఇప్పుడే. మనము చేసిన పాపాలు ఎంతటివైనా యేసు ప్రేమ వాటికంటే చాలా గొప్పది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని ద్వారా ఆశీర్వాదాలు మాత్రమే పొందుకునేటటువంటి దృష్టితో సాతాను చూపించేటటువంటి నకిలీ కృపతో ముందుకు సాగుతూ అబద్ధపు భక్తి చేస్తూ వేషధారణతో కూడినటువంటి పరిశుద్ధతను కలిగి బుక్కవాని తైలములో చచ్చిన ఈగ ఉన్నట్లుగా పాపము లోపలే ఉన్నట్లయితే ఆయన వారి వైపు చూడను కూడా చూడడు. ఆయన రాజ్యానికి వారు అర్హులు కానే కారు. కనుక మనము చేసినటువంటి పాపాలను బట్టి, తప్పులను బట్టి, అవిధేయతను బట్టి, మోసాలను బట్టి మనము పశ్చాత్తాపపడి మన చూపులు, తలంపులు, ఆలోచనలు, హృదయంలో ఉన్నటువంటి యోచనలు సమస్తమును గుర్తించి అది పాపమని ఎంచి ఆయన వైపుకు తిరిగి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ దృష్టి నాపై ఉంచి నీ రాజ్యమునకు నన్ను చేర్చుకో అని పశ్చాత్తాపపడి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును కలిగిన ఎడల ఆయన రక్షణార్థమైనటువంటి మారు మనసును, రక్షణను మనకు అనుగ్రహించి నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చుకుంటాడు. అట్టి విధముగా మనము ఆయన యొక్క శిలువ దర్శనమును చూస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయలాగన ఆయన కృప కొరకు ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో, అదే స్థలములో కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన
ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా ఈ మంచి సమయము, ఈ పరిశుద్ధ దినము మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత స్తుతులను చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, ఈ వాక్యము విన్న ప్రతి వారిని నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, సిలువలో నిన్నిద్దరు దొంగలు చూసినప్పటికీ ఒకడు మాత్రమే పరదైసుకు అడుగు పెట్టగలిగాడు, పరలోక రాజ్యానికి యోగ్యుడిగా ఎంచబడ్డాడు. నా తండ్రి, అట్టి ఆత్మీయ దృష్టి, ఆత్మ సంబంధమైనటువంటి స్పృహ, గ్రహింపు కలిగిన వారుగా ఈ వాక్యము విన్న ప్రతి వారు ఉండున్నట్లుగా రక్షణ లేని వారు రక్షణ పొందుకొని పాపాలను గురించి పశ్చాత్తాపపడి దుఃఖించి నీ వైపు తిరిగేటట్టుగా సహాయము అనుగ్రహించి, ఇంకను నీ మీద ఆశ పెట్టుకున్న వారి ప్రతి ఆశను తీర్చి నీ రాజ్యానికి వారసులనుగా చేసుకున్నామని, ఇంకను ప్రతి వారి అవసరతను అక్కరను నీ మహిమలో తీర్చి అయా నీ రాకడ రాజ్యానికి ప్రతి బిడ్డను సిద్ధపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. శుభకార్యాలు జరిగించుకొనుచున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని రాబోయే కాలమంతా కూడా బిడ్డలందరికీ సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం. శారీరక మానసిక రుగ్మతుల ద్వారా బాధింపబడుతూ కన్నీరు వెడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రోజు మీరు దర్శించి అయ్యా మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, మరొక మారు ఈ పరిశుద్ధ దినము నా తండ్రి చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఆ బిడ్డకు అందిస్తున్నటువంటి చికిత్సను జ్ఞాపకము చేసుకోండి. డాక్టర్లను, నర్సులను మీ జ్ఞానము చేత, మీ ప్రేమ చేత నింపమని వేడుకొనుచున్నాం. అయా బిడ్డకు కీమోథెరపీ అందించబడుతుండగా దాని ద్వారా కలిగే బాధ నుంచి ఆ బిడ్డకు విముక్తిని కలిగించండి. అయా బిడ్డలో ఉన్న రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ కూడా మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి అయా మీ పరిశుద్ధమైన కలువరి సిలువ రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపజేసి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి అనేకుల ఎదుట ఆ బిడ్డను నీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం. దేవ, తన తల్లిదండ్రులను, తోబుట్టులను జ్ఞాపకము చేసుకోండి. వారి దుఃఖాన్ని జ్ఞాపకము చేసుకోండి. వారి మనోవేదనను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా మా దేశము కొరకు, మా దేశంలోన నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, దేశంలోన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోనండి. మీ కృపచేత, మీ కనికరం చేత నింపండి. అయ్యా, అధికారులకు, నాయకులకు మీ జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా, సుస్థిరమైన పరిపాలన జరిగించలాగున కృపను చూపమని వేడుకొనుచున్నాం. దేవా, ఏ బిడ్డ కూడా ఎవరికి హాని చేసేవారిగా ఉండకుండా ప్రతి వారు కూడా ప్రేమానురాగాలు కలిగి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమిస్తూ ఉండేటటువంటి మంచి మనసును ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ పరిశుద్ధ దినము నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చెంత పెడుతున్నాను. దేవా, జ్ఞాపకము చేసుకోండి. పేరు పేరు వరుసన ఆశీర్వదించండి. ఈ బిడ్డ, ఈ అక్కర, ఈ అవసరత, ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడు అన్న తండ్రి, వారి ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.